అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మండలం చిన్నమలగప్పం గ్రామం నుండి మోదకుమార్ అని నేను మాట్లాడుతున్నాను. నేను గత లాస్ట్ 2 ఏళ్ళుగా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పని చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుండి అదర్ కంట్రీస్కి వెళ్ళి ఏదైనా జాబ్ చేయాలని చెప్పి ఒక చిన్న ఆశ ఉండేది. తద్వారా నేను మహారాష్ట్ర నుండి ఏజెంట్తో కాంటాక్ట్ అయ్యి అతని ద్వారా నేను బ్యాంకాక్ వెళ్ళడం జరిగింది. బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత అతను నాకు దగ్గరికి ఒక ట్యాక్సీ డ్రైవర్ని పంపించారు. అతను నన్ను ఒక ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ నన్ను బంధించి నా పాస్పోర్టు, నా మొబైల్ నెంబర్ తీసుకొని ఒక అగ్రిమెంట్ మీద సైన్ తీసుకోవడం జరిగింది. ఆ అగ్రిమెంట్ వచ్చేసి 1.5 year వర్క్ చేయడం లేదా 8,000 USDT క్రిప్టో కరెన్సీ ఇవ్వడం అని ఒక అగ్రిమెంట్. 8,000 USDT క్రిప్టో కరెన్సీ అంటే 8 లక్షల దాకా వస్తుంది. 8 లక్షలు మనం పే చేస్తే మనల్ని అక్కడ వదిలిపెడతారు. సో అదే విషయం నేను అమ్మ నాన్నకు చెప్తే అమ్మ నాన్న వాళ్ళు 8,65,000 రూపాయలు అప్పు చేసి తీసుకొచ్చి నాకు పంపడం జరిగింది. ఆ తర్వాత నన్ను వాళ్ళు వదిలిపెట్టడం జరిగింది. నేను ఇండియాకు వచ్చి తర్వాత ఇలా తిరుపతి వెళ్ళి మొత్తం సందర్శించుకొని వెంకన్న స్వామిని, ఆ తర్వాత ఇలా మన ఎమ్మెల్యే గారిని, సిఐ గారిని, శేషమణి గౌడ్ గారిని, తర్వాత ఇలా ముఖ్యమంత్రి గారిని వాళ్ళ తరపు నుండి ఇలా ఇదంతా సాధ్యమైనందుకు నేను వాళ్ళకు కృతజ్ఞుడనే ఉంటాను. ఆ తర్వాత అక్కడ నాలాగే చాలామంది బాధితులు ఓన్లీ ఇండియానే కాదు పక్క కంట్రీ నుండి కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా మీరు సాయం చేయగలరని ఆశిస్తున్నాను. ఇబ్బంది పెట్టడం అంటే లాస్ట్లో మనీ పే చేసిన తర్వాత కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది. నాలాగే చాలామంది అక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి డబ్బు కట్టకపోతే మనకు డైలీ పనిష్మెంట్లు అనేవి ఉంటాయి. కొట్టడము అలా చేస్తారు. డబ్బు కట్టేదాకా కొడుతూనే ఉంటారు. డబ్బు కట్టిన తర్వాత వాళ్ళు ఒక ప్లేస్ తీసుకెళ్ళి వదిలేస్తారు. ఇంకా అది మనకి ఏంటిది ఎక్కడుందనేది మనకు అవి తెలియదు. రాహుల్, మహారాష్ట్ర. అవి ఏం చెప్పలేదు. అక్కడ సిచ్యువేషన్ ఎంతమంది ఉంటారో కిడ్నాపర్లు? నియర్లీ వాళ్ళు ఒక ఆర్మీని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు నేను చూసినంత వరకు ఒక 20-30 మందిని చూశాను. ఇంకంత మించి కూడా ఉండొచ్చేమో అని నా అంచనా. కట్టని వాళ్ళని ఏమైనా చిత్రహింసలు చేస్తారా? చేస్తారు సార్. ఎవరైనా కట్టని వాళ్ళని కొట్టడము, ఒక చిన్నది జైలు మీద నిర్మించుకున్నారు, దాంట్లో కట్టడము, కొంచెం హింసించడం చేస్తారు. ఆ బాధలు తట్టుకోలేక కొంతమంది పారిపోవడానికి ప్రయత్నించారు. అలా ప్రయత్నించిన వాళ్ళని కూడా చాలా హింసించారు. ఇక్కడ నుండి విదేశాలకి వెళ్ళే వాళ్ళకి నువ్వేమైనా సలహా ఇవ్వడం అంటే పొరపాటును కూడా డబ్బు కాశపడి వెళ్ళకండి. డబ్బు కాశపడి అలా వెళ్ళే ముందు ఒకసారి ప్రభుత్వాన్ని సహాయం తీసుకొని వెళ్తే మంచిది అని నా ఉద్దేశం. డీజీఎల్ స్పందించి ఫస్ట్ రాజమండ్రి జరిగింది. అది వీళ్ళ అదృష్టం, మధుబాబు అదృష్టం, అలా ముఖ్యమంత్రి రావడం, మన జిల్లాకు రావడం, అంతా రావడం. అక్కడ నేను డిస్కస్ చేశాను. ప్లస్ ఇమీడియట్లీ స్పందించి ఇమీడియట్లీ డిఐ గారికి, ఎస్పీ గారికి, కమిషనర్ గారికి చెప్పి అలాగే అంబాసిడర్ మాట్లాడి చేయమని చెప్పాడు. వీళ్ళు తల్లి అదృష్టం చేసుకోబట్టి ఆ రోజు సీఎం గారు స్టేషన్ రావడం జరిగింది. ఎవరు స్టేషన్ బయటకు వచ్చాడు. అదే కానీ దేవుడు వీళ్ళ మీద దయ చెప్పాడు కాబట్టి వీళ్ళకి ఇబ్బంది పెట్టాడు, కొంచెం ఇబ్బంది పడ్డాడు. కానీ వీళ్ళు ఆశ చూపించారు. ఆశకు అంటే వీడు ఆశకు లొంగినాడు బాబు. సరే మంచి జీవితం సరే ఇచ్చే 30,000 చెప్పింది. తెలంగాణ పోయాడు. 30,000 మన ఇండియాలో దొరుకుతాయి జీతం. బీటెక్ బీటెక్ పిల్లాడు. ఏదో మామూలు కదా ఎస్సీ బీద కూడా వస్తాడు, ఏదో డబ్బులు ఎక్కువ ఆశపడ్డాడు బాబు. తప్పేం లేదు అందులో. కానీ ఇలా అయితే అనుకున్నాడు. సరే భయపడుకుంది. నన్ను చంపేస్తాను వాళ్ళ చెల్లెలు చెప్పాడు. వాళ్ళ నాన్నకు వాళ్ళకి చెప్తే నేను కూడా పోయాను. నాకు కూడా వాళ్ళ చెల్లెలు వెళ్తే ఏడ్చారు. సార్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు మాకు కూడా చంపేస్తారంటే ధైర్యం చెప్పారు. భయపడతాను మీరు. నేను తప్పకుండా సేవతో మాట్లాడి తొందరగా పిల్లలు తీసుకొచ్చే పరిస్థితి చెప్పి చెప్పడం వల్ల డబ్బు కూడా సేవ చెప్పాడు. డబ్బులు ఒక పైసా కట్టదండి, ఆ డబ్బులు ప్రభుత్వం పరాయించుకుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. డబ్బు కూడా నేను సేవతో మాట్లాడి రీఎంబర్స్ చేపిస్తాను. పోయే ముందు ఆలోచించుకోవాలి. మనం బ్యాంకింగ్ పోతామా, ఎండిపోతే ఎందుకు పోతున్నాం, మనకు సేపు ఉంటుందా ఆలోచించుకునే అవసరం ఉంది. మీరు తొందరపడి మా ఆర్థిక పరిస్థితి బాధ కాబట్టి దుబాయ్ అక్కడ బయటకు పోతే డబ్బులు ఎక్కువ ఇస్తారేమో అని ఆశలు పోయారు. తప్పేం లేదు. కానీ ఈరోజు ఏమైంది, అదృష్టం బాగుంది కాబట్టి బయటపడిచ్చాడు. అయితే చంపినా దిక్కులేదు. ఎక్కడో బార్డర్లో, అది కూడా బార్డర్లో
మన చైనా పరిస్థితి ఆశపడుతుంది. మోసపోతే కూడా ఇప్పుడు ఈ మంచి ఉదాహరణ తీసుకొని దయచేసి కూడా ఒకళ్ళు కూడా లోకల్ పోలీసులతో కానీ లోకల్ వాళ్ళతో కన్సల్ట్ చేసి పోతే బాగుంటుంది కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.